తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు. ఆ రోజా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు కరెక్టేనా? అలా మాట్లాడతారండి. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవాదాయ శాఖ ఏంటనేది తెలిస్తే, అసలు దాని మూలం ఏంటో తెలిస్తే, గోవు అంటే విలువ ఏంటో తెలిస్తే, గోవు మీద ఇంత అపవాదం వేస్తే తర్వాత ఎలా అవుతుందో తెలిస్తే మాట్లాడరు. అవన్నీ తెలియలేని వాళ్ళు కదా. గోవు చనిపోయిందని చెప్పుకోలేము నోటితోటి. అది ఒక దేవుడిగా భావిస్తాం మనం. దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఏదైనా జరిగితే. అలాంటిది వాళ్ళకి ఏమీ తెలియలేని వాళ్ళు కాబట్టి ఆ గోవు అంటే గోవుకి అర్థమేటో తెలియదు, గుడి అంటే గుడికి అర్థమేటో తెలియదు. ఇంకా అలాంటి మనుషుల కోసం మనం చెప్పుకోవడం అనవసరం. ఆవిడేంటి కలెక్షన్ చేసుకుని ఇంతమందిని తీసుకెళ్లి రోజు ఎంత గడించిందండి? ఆ కోట్లు గడించింది. అందుకని కూర్చోబెట్టాడు దేవుడు. ఆ కోట్లను కూడా కక్కిస్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆ కోట్లు ఎక్కడ పెట్టి ఎక్కడ దాసిందో అవి ఎలా బయటకు వస్తాయో స్వామికి తెలుసు. మా కళ్ళు మూసిన ఆయన కళ్ళు మూయలేదు. అది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దాన్ని అది అప్పచెప్పుద్ది, దాని దగ్గర తీసుకుంటాడు. అంతకంత స్వామి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తిరుపతిలో గో గురించి కావాలని దుష్ప్రచారం అసలు ఏముందండి? అక్కడ ఏముంది? రమ్మన్నారు, రాకుండా రోడ్డు మీద పడుకోవడం ఏంటండి? వచ్చి చూపించాలిగా. చూపించి నీకేమన్నా రెండు కళ్ళు కనపడి నీకంతా అక్కడ అన్యాయం జరుగుతుంటే కనపడుతుంటే చూపించవచ్చు కదా. చూపించమని ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తప్పంట. ఛాలెంజ్ చేసేస్తున్నారు, తోళ్ళు కొట్టేస్తున్నారు. ఇంక ప్రతి మాటకి ఒకటే పట్టుకున్నారండి. ఏమి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏది ఇట్టవలేదు. దేనికో దానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఒక ఆలోచన అంతే. నవ్వుతారని వాళ్ళకి సిగ్గు, వాళ్ళకి అది ఎప్పుడూ లేదులేండి. అది అంటే ఏంటో అర్థం లేదు. ఏదైనా వాళ్ళు అన్ని వాటికి తెగించున్నారండి. ఆ మనుషులే వేరు, ఆ క్యారెక్టరే వేరు.